డెల్టా అలుమినై సిరీస్‌కి మళ్ళీ స్వాగతం. లాస్ట్ బిఫోర్ వీడియోలో మనం ట్రిపుల్ ఐటీ లక్నోకెళ్ళిన సిద్ధార్థ్‌తో మాట్లాడాను. ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, హి వాస్ ఎ స్పెషల్ గై ఐ టోల్డ్ యూ. స్పెషల్ క్యారెక్టర్. చాలా సార్లు నేను కెమిస్ట్రీ చదివించాలని చాలా కష్టపడి హ్మ్. ఫైనల్లీ ఆ కెమిస్ట్రీలో అవసరమైన మార్కులు అడ్వాన్స్‌లో తెచ్చుకోలేకుండా ట్రిపుల్ ఎన్ఐటీని రెఫ్యూజ్ చేసి ట్రిపుల్ ఐటీకి లక్నోకెళ్ళిన స్టూడెంట్ అని మీకు పరిచయం చేశాను. బట్ హీ వాస్ స్పెషల్ సంథింగ్. మ్యాథ్స్ ఫిజిక్స్‌లో వాస్ సంథింగ్ స్పెషల్. ఈరోజు కూడా అట్లాంటి ఇంకొక డెల్టా స్టూడెంట్ పరిచయం చేయబోతున్నాను. అయితే తేడా ఏంటి అంటే హీ వాస్ స్మార్ట్. కెమిస్ట్రీలో కొంచెం క్వాలిఫై అయిపోయి ఐఐటీకెళ్ళాడు. హి ఈజ్ విశాల్. యెస్. జి. విశాల్ రైట్. ఫుల్ నేమ్? దేవిశ్రీ విశాల్. దేవిశ్రీ విశాల్ రైట్. సో యాహ్! హ్మ్. హి వెంట్ టు ఐఐటీ మండి. నౌ ఇప్పుడు థర్డ్ ఇయర్ అయిపోయి హాలిడేస్ యాక్చువల్లీ ఇంటర్న్‌షిప్ కోసం వచ్చాడు. ఇంటర్న్‌షిప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ హి ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఐఐటీ మండి ఇన్ 15 డేస్. వెల్కమ్ విశాల్. థాంక్ యూ సార్. సో నేను ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చినా నీకు నేను. యెస్. ఎందుకంటే ప్రతిసారి నేను హ్మ్. మన పిల్లలు వచ్చినప్పుడు డెల్టా నుంచి బయటికి హ్మ్. వచ్చిన పిల్లలు వచ్చినప్పుడు హ్మ్. ఐ వాంట్ టు ప్రెజెంట్ సంథింగ్ యూనిక్ అండ్ స్పెషల్ అబౌట్ ఈచ్ చైల్డ్ అన్నమాట. హ్మ్. నాకు గుర్తు బాగా. నీకు హ్మ్. కూడా ఏంటంటే కెమిస్ట్రీ అంటే నచ్చకపోయేది. అవును సార్. నేను చాలా కష్టపడ్డాను. లేదు నువ్వు హ్మ్. కెమిస్ట్రీ చదవాలి అంటే ఎప్పుడు నువ్వు హ్మ్. అది ఎందుకు అట్లా ఉంటుందో నాకు తెలియదు సార్ అని కొంచెం ఫ్రస్ట్రేషన్ చూపిస్తుండేవాడివి. హ్మ్. సో యూ యెస్. లుక్ బ్యాక్ ఏమనిపిస్తుంది కెమిస్ట్రీ గురించి? ఆహ్, అండ్ ఐ నే నో యూ ఆర్ ఎ హ్మ్. స్పెషల్ మ్యాథ్స్ గై ఐ రిమెంబర్. యెస్. యాహ్! హ్మ్. నేను కెమిస్ట్రీ ఇంకొంచెం పుష్ చేసి 3 సబ్జెక్ట్స్‌ని ఈక్వల్ చేసి ఉండాల్సిందే అని అనిపిస్తుంది సార్ వెనకాల ఎందుకు చూస్తే. మీ ఐఐటీ మండికెళ్ళిన తర్వాత నీకు అట్లా హ్మ్. కనిపించారు జనాలు అవును సార్. కదా! ఎవ్రీవన్ హ్మ్. హూ ఆర్ ఇన్ బెటర్ బ్రాంచ్ ఆ! అరౌండ్ 60, 60, 60 3 సబ్జెక్ట్స్‌లో. యాహ్! దట్ షోస్ సో దేర్ మెచ్యూరిటీ. యెస్. హ్మ్. హ్మ్. అండ్ యాక్చువల్లీ కెమిస్ట్రీ ఈజీ సబ్జెక్ట్. కదా! సో, ఆహ్, కొద్దిగా టైమ్ స్పెండ్ చేసుంటే మేబీ హ్మ్. వుడ్ హావ్ స్కోర్డ్ మోర్. కదా! హ్మ్. నాకు ఐ హ్మ్. రిమెంబర్ యూ గాట్ హ్మ్. సమ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ యెస్. కెమిస్ట్రీ. యెస్. సమ్ హ్మ్. 8 ఆర్ 9 వచ్చాయి. 8, 9 వచ్చేసాయి. హైయెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్, హ్మ్. తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ. యెస్. హ్మ్. ఎందుకు ఇది ఇట్లాగ పరిచయం చేశానంటే, హ్మ్. మొన్ననే ఇంతకుముందు హ్మ్. ఒక లాస్ట్ బిఫోర్ వీడియోలో హ్మ్. సిద్ధార్థ్ అని ఒక అబ్బాయి మీ జూనియర్. ఓకే. హ్మ్. చాలా ట్రై చేసినాను ఆయనకు కూడా. హ్మ్. లేదు హ్మ్. నాన్న నీకు ఐఐటీలో హ్మ్. ఇంకొంచెం బెటర్ ర్యాంక్ రావాలంటే కెమిస్ట్రీ ఇగ్నోర్ చేయొద్దు అంటే, హ్మ్. నిర్మొహమాటంగా నాకది ఇష్టం కాదనేవాడు. తర్వాత మరి ఇప్పుడు హ్మ్. రిగ్రెట్ చేస్తున్నావు అంటే, అవును సార్ అంటాడు. ఓకే. హ్మ్. ఆల్ రైట్. హ్మ్. యాహ్! దట్స్ హౌ ఇట్ గోస్. లైఫ్ అనేది హ్మ్. అట్లాగే యెస్. ఉంటది. సరే. హ్మ్. సో, నౌ హ్మ్. 3 ఇయర్స్ ఇన్ మండి యెస్ కదా! సార్. మెకానికల్ ఇంజినీరింగ్. మెకానికల్స్. హ్మ్. హ్మ్. సో, మండికి ఒక స్పెషల్ ఇదుందనమాట. అది హిమాలయాస్‌లో ఉంటది. నేను హ్మ్. చాలా సార్లు అనుకునేవాడిని. ఎప్పుడైనా అక్కడికెళ్తే హ్మ్. బావుంటది అని. సో, జస్ట్ డిస్క్రైబ్ దట్ ఎన్విరాన్మెంట్ ఇన్ మండి. యెస్ సార్. యాక్చువల్లీ ఈవెన్ అక్కడ వరకు ట్రావెల్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది సార్. ఎట్లా వెళ్ళాలి ఇక్కడి నుంచి? నార్మల్‌గా అయితే ఢిల్లీ వరకెళ్ళాలి ఆ! ఫస్ట్ అయితే. ఆ! సో, ఫ్లైట్‌లో ఢిల్లీ వరకెళ్ళిపోయిన తర్వాత ఆ! ఢిల్లీ టు మండి ఇట్ టేక్స్ సమ్ 8 అవర్స్ జర్నీ. 8 అవర్స్. ఫ్రమ్ మండి వి షుడ్ టేక్ ఎ క్యాబ్ టు కాలేజ్. సో, ఇట్ విల్ టేక్ వన్ మోర్ సో, అవర్. మండి అనేది టౌను. ఆ! మీకు కొంచెం దూరంలో మీ కొంచెం దూరంలో కమాండ్ వ్యాలీ అని ఉంటది. ఆ! సో, అక్కడనమాట కాలేజ్. అది కమాండ్ వ్యాలీ ఆ! కరెక్ట్. ఆ! వ్యాలీలో ఉంటది. వ్యాలీలో ఉంటది. అంటే చుట్టూ హ్మ్. గ్రీనరీ, గ్రీనరీ హిల్స్. అండ్ ఏక్యూ ఈస్ సమ్ 40 సంథింగ్ సార్. అవునా? వెరీ, వెరీ లెస్. అవునా? ఆ! చాలా గ్రీనరీ అండ్ బిట్వీన్ మౌంటైన్స్. సో, హ్మ్. వెదర్ ఈస్ సో, వెరీ ఎయిర్ గుడ్. క్వాలిటీ ఈస్ వెరీ గుడ్. ఎయిర్ క్వాలిటీ ఈస్ వెరీ గుడ్. వెదర్ ఈస్ వెరీ గుడ్. గ్రేట్. హ్మ్. సో, హ్మ్. మీరెప్పుడైనా ట్రెక్కింగ్ అట్లా వెళ్తుంటారా? ఆ! ఫ్రీక్వెంట్‌గా సార్. అవునా? కాలేజ్ ఆర్గనైజ్ చేస్తుంది ఆ! ఫ్రీక్వెంట్ ట్రెక్స్. ఆ! అండ్ మేము గూడా యాస్ ఎ ఫ్రెండ్స్ ఎళ్తాం సార్. నియర్ బై కాలేజ్ చుట్టుపక్కలే దేర్ ఆర్ సో మెనీ మౌంటైన్స్. మౌంటైన్స్. సో, వన్ ఆఫ్ ద మౌంటైన్ ఎవ్రీ టైమ్ ఎళ్తా ఉంటాము. అవునా? ఆ! వి కెన్ సీ ద హోల్ కాలేజ్ నార్త్ అండ్ సౌత్ బోత్ కాలేజెస్ ఆర్ దేర్. సో, ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ గ్రిఫన్ అని ఉంటది. హ్మ్. సో, దాని పీక్ నుంచి వి కెన్ సీ బోత్ క్యాంపసెస్ ఎట్ ద బోత్ సేమ్ టైమ్. క్యాంపసెస్. హ్మ్. అచ్చా! మనకి అంటే హ్మ్. ఆహా! 2 క్యాంపసెస్ 2 క్యాంపసెస్. నార్త్ క్యాంపస్, సౌత్ సౌత్ క్యాంపస్. క్యాంపస్. మామూలుగా మనకి హ్మ్. పిక్చర్‌లో ఇచ్చేవి జనరల్‌గా ఏంటది? నార్త్ క్యాంపస్ సార్. నార్త్ క్యాంపస్. రీసెంట్‌గా బిల్డ్ చేశారు నార్త్. అవునా? సౌత్ వాస్ ఓల్డ్. హ్మ్.
సో ఇట్స్ లైక్ హ్మ్. గ్రేట్ మెడిటేటివ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. యెస్ సార్. యెస్. హ్మ్. ఇంకోటి నాకు అవగాహన హ్మ్. ఉంది ఏంటంటే, హ్మ్. మండి ఐఐటీ ఈస్ నోన్ ఫర్ రీసెర్చ్ కదా బాగా. అవును సార్. హ్మ్. బా వాట్ ఈస్ దట్ స్పెషల్? ఐఐటీస్ ఆర్ హ్మ్. బేసికల్లీ నోన్ ఫర్ రీసెర్చ్. బట్ రిసర్చ్. యెస్. మండి 2009 ఎయిటో స్టార్ట్ అయింది కదా. అవును సార్. హ్మ్. 2009 అనుకుంటాను. యెస్. 8లో హ్మ్. కొన్ని, తర్వాత హ్మ్. 9లో కొన్ని వచ్చినప్పుడు, అవును అది సార్. 9లో వచ్చినట్టు గుర్తు. యెస్. హ్మ్. బట్ సమ్‌హౌ హ్మ్. దానికి హ్మ్. రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌గా చాలా పేరొచ్చింది. అవును సార్. హ్మ్. ఐ మీన్ రీసెర్చ్ చేయడానికి ప్రాపర్ టూల్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్మ్. వాస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సార్ మా కాలేజ్‌లో. అండ్ ఈవెన్ అవర్ డైరెక్టర్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీసెర్చర్స్ ఇన్ రోబోటానిక్స్ సార్. టాప్ 100 ఇన్ ద వరల్డ్. ఓకే. సో అండ్ రోబోటానిక్స్‌కి చాలా సెపరేట్ రీసెర్చెస్ ఉంటాయి. ఈవెన్ ఇన్ అవర్ మెకానికల్ ఫీల్డ్ హ్మ్. ద ఎక్విప్‌మెంట్ అండ్ యాస్ ఎ యూ వెంట్ మెషినరీస్ ఫర్ మెకానికల్ కదా. మెకానికల్ హ్మ్. equipment and machinery of the mechanical manufacturing and everything was very good sir in college. వెరీ గుడ్. హ్మ్. 3D ప్రింటర్స్ కానీ మెషినింగ్స్ ఐ మీన్ మిల్లింగ్ మెషిన్స్ కానీ అవన్నీ ఎవ్రీథింగ్ లైవ్‌లో చేసాం. సో ప్రాపర్ ఎక్స్‌పోజర్ దొరికింది సార్. ఆ రిసర్చ్ ఫీల్డ్‌కి సరిపడా ఎవ్రీ ఎక్విప్‌మెంట్ ఈస్ దేర్. ఈవెన్ దేర్ ఈస్ సూపర్ కంప్యూటర్ ఇన్ అవర్ కాలేజ్. సూపర్ కంప్యూటర్. యెస్ సార్. హ్మ్. ఓకే. యూ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సమ్ టైమ్ ఇప్పుడైనా? యెస్ సార్. ఈ సెమ్‌లో వర్క్ చేశాను సార్ సూపర్ హుహు. కంప్యూటర్ మీద. సూపర్ కంప్యూటర్స్. హ్మ్. లైక్ దాని హ్మ్. జనరల్‌గా ఫర్ హ్మ్. అదర్ సేక్ హ్మ్. జనరల్‌గా వాటి స్పెసిఫికేషన్స్ ఏముంటాయి? సూపర్ కంప్యూటర్ లాంటివి జనరల్‌గా? నార్మల్‌గా ఇప్పుడు మన కంప్యూటర్స్ అరౌండ్ 8 కోర్స్ అలా ఉంటది. హ్మ్. సో, 8 కోర్స్ నార్మల్ 8 టైమ్స్ పారలెల్ చేయగలుగుతాం. యాహ్! సో, దీస్ కంప్యూటర్స్ కెన్ గో అప్ టు 32 32 కోర్స్. కోర్స్ అండ్ బేసికల్లీ ఇట్స్ బేస్డ్ ఆన్ పారలెల్ కంప్యూటింగ్. ప్యారలెల్ కంప్యూటింగ్స్. రైట్. సో, మన కోర్‌ని ప్యారలైజ్ చేసి వి హ్మ్. కెన్ మేక్ థింగ్స్ రన్ ఫాస్టర్. అండ్ ఐఐటీ మండి వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు. హ్మ్. ఇట్ హాస్ 12 టెరాబైట్స్ ఆఫ్ ర్యామ్ అండ్ ర్యామ్ 1000 టెరాబైట్స్ ఆఫ్ స్టోరేజ్. వెరీ హై స్పెసిఫికేషన్స్. అండ్ బిగ్ హ్మ్. జీపీయూస్. బిగ్ జీపీయూస్ 33 జీపీయూస్ ఉన్నాయి. అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. హ్మ్. 120 కిలోవాట్స్ ఆఫ్ పవర్ ఇట్ విల్ టేక్. సో ఓకే. హ్మ్. యాహ్! చూడండి ఐటీ హ్మ్. ఇలాంటికెళ్తే అట్లాంటి ఫెసిలిటీస్ దొరుకుతాయి కదా. అవును సార్. హ్మ్. సరే. హ్మ్. బట్ అండ్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ దట్ హ్మ్. యూ వర్క్డ్ ఆన్ దట్ కంప్యూటర్ యాక్చువల్‌గా? యాక్చువల్‌గా ఇన్ మెకానికల్ దేర్ ఇస్ ఎ పర్టిక్యులర్ ఫీల్డ్ కాల్డ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అని ఉంటది సార్. కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ వెరీ డైనమిక్స్. హ్మ్. నీష్ కైండ్ ఆఫ్ ఫీల్డ్. యెస్ సార్. హ్మ్. చాలామంది తీసుకోరు అటు సైడ్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఎళ్తారు. సో, దిస్ ఫీల్డ్ రిక్వైర్స్ వెరీ హై పర్ఫార్మెన్స్ క్లస్టర్స్ అంటాం. హ్మ్. సో, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ హెచ్‌పీసీ. కావాల్సి. సో, మెనీ సిమ్యులేషన్స్ రన్ జేయడానికి మనకి పవర్ కావాలి సార్. సో, మన ల్యాప్‌టాప్స్ కాంట్ బేర్ దట్. హ్మ్. సో, వి నీడ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ టు రన్ దోస్ సిమ్యులేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎవ్రీవేర్ రైట్ నౌ. ఏరోప్లేన్స్ కానివ్వండి, ఎఫ్-1 రేస్‌కి సిమ్యులేషన్స్ కానివ్వండి. ఓకే. ఎనీవేర్ సిమ్యులేషన్స్ ఆర్ దేర్. వి నీడ్ ఎ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్. సో నువ్వు హ్మ్. కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ నెక్స్ట్ డైనమిక్స్‌లో ఆ! నౌ హ్మ్. థర్డ్ ఇయర్ ఈస్ ఓవర్ రైట్? థర్డ్ ఇయర్ ఓవర్స్. నౌ యూ హ్మ్. కేమ్ ఫర్ ఇంటర్న్‌షిప్. ఇంటర్న్‌షిప్ చేసి వస్తున్నావు. యెస్ సార్. ఎక్కడ? సమ్మర్ ఇస్రోలో ఇంటర్న్‌షిప్ వచ్చింది ఇస్రోలో సార్. చేసి వస్తున్నావు. శ్రీహరికోటలో చేసొచ్చాను 2 మంత్స్. హ్మ్. హ్మ్. రీసెంట్‌గానే అయిపోయింది. సో, హ్మ్. అండ్ నౌ యూ గోయింగ్ బ్యాక్ ఆఫ్టర్ నౌ 15 డేస్. ఇంకొక 15 డేస్ హాలిడేస్ ఉన్నాయి. సో, ఆఫ్టర్ హాలిడేస్ ఐయామ్ గోయింగ్. సో హౌ వాస్ ద ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇస్రో? బికాస్ సే ఇస్రో హ్మ్. ఈస్ నౌ హ్మ్. వరల్డ్ ఫేమస్ రైట్? యెస్ సార్. యెస్. హ్మ్. ఇట్స్ ఎ ఎంత వెరీ 2 గ్రేట్ మంత్సా అక్కడ ఆపర్చునిటీ. చేసింది? 2 మంత్స్ సార్. ఓకే. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ సార్. ద హ్మ్. ఎక్స్‌పోజర్ ఈస్ వెరీ గుడ్. మెషినరీ అక్కడున్న మెషినరీ గానివ్వండి, నేను చాలా ఫెసిలిటీస్ తిరిగాననమాట లోన. అండ్ చాలా కొత్త ఐ మీన్ వెరీ న్యూ ఎక్స్‌పీరియన్స్. ఐ కుడెంట్ టేక్ ఇట్ ఇన్ వర్డ్స్ బట్ సో మెనీ ఫ్యాసినేటింగ్ థింగ్స్. వెరీ గుడ్ సార్. అండ్ యాక్చువల్‌గా స్కై రూట్ లాంచ్ అయితుంది సార్. ఐ థింక్ 12థ్ లాంచ్. ఓకే. సో, నేనెళ్ళినప్పుడు రాకెట్ ఐ మీన్ అసెంబుల్ చేసి పెట్టారు. సో, ఐ సా దట్ ఆల్సో. అండ్ లాంచ్ ప్యాడ్స్ చూసాను. 2 లాంచ్ ప్యాడ్స్ అది. హ్మ్. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ అండ్ సెకండ్ లాంచ్ ప్యాడ్. అవి చూసాను. ఫెసిలిటీస్ చాలా వరకు చూసాను. అండ్ ఐ వర్క్డ్ ఆన్ ఇన్‌సిటు మిషన్ అని ఒక ఇన్ సిటు. దాని మీద హ్మ్. ఇన్‌సిటు మిషన్ సార్. హ్మ్. సో, ర వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పోజర్ సార్. దట్స్ యూ హ్మ్. గోయింగ్ టు ప్లేస్ హ్మ్. సంథింగ్ ఆన్ ది యెస్ సార్. ఎయిర్. రాకెట్ సెగ్మెంట్ పైన మిషనింగ్ జేయడానికి విల్ పుట్ ద మిషన్ ఆన్ ద రాకెట్. ఆ! యెస్. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ సార్. యెస్. అంటే నీకు ఇట్లాగా హ్మ్. కోర్ ఇంజినీరింగ్‌కెళ్ళాలని హ్మ్. అప్పుడు ఐఐటీ ర్యాంక్ వచ్చిన తర్వాత హ్మ్. స్పెషల్‌గా ఏమైనా హ్మ్. ఉండిందా? ఎందుకంటే ఐ రిమెంబర్ యువర్ హ్మ్. ఫాదర్ ఈస్ హ్మ్. ఎలక్ట్రికల్ ఇంజినీర్ కదా! ఎలక్ట్రికల్ ఇంజినీర్స్. ఏది ట్రాన్స్‌కోమ్ యెస్ స్టేట్ సార్. గవర్నమెంట్ స్టేట్ దాంట్లో. గవర్నమెంట్ దాంట్లో. కేటీపీఎస్‌లో. యాహ్! అయితే యాక్చువల్‌గా నేను ఫస్ట్ ఎంసెట్‌లో అరౌండ్ 5000 ర్యాంక్ వచ్చింది సార్. హ్మ్. సో, 5000 ర్యాంక్ వచ్చినప్పుడు సీవీఆర్‌లో డేటా సైన్స్ వచ్చింది. అండ్ తెలంగాణ ఎంసెట్ కాలేజ్. ఎంసెట్ కాలేజ్‌లో. సో, యాక్చువల్‌గా అందరూ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి అందరూ సీఎస్‌సి అప్పుడు ఆ సీఎస్‌సినే నడుస్తుండే. హ్మ్. బట్ నేను ఆహ్,
నాకు కొంచెం బయటికెళ్ళాలని ఉంది. లోకల్‌లో చదవద్దు. 80 you're getting, ఆ! right? Mm. సో, మళ్ళీ ఓకే. బ్రాంచ్ సాక్రిఫైస్ అవుతుంది అది ఇది అని అనుకున్నాను. నేను గూడా అప్పుడు నాకు కూడా ఐడియా లేదు కోర్‌లోకెళ్ళాలా ఏంటి అని. అప్పుడు మీరు రికమెండ్ చేశారు ఎలక్ట్రికల్ ఎళ్ళండి. Mm. లేదంటే కోర్‌లోనే ఎళ్ళండి. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఎవ్రీథింగ్ ఆర్ వెరీ గుడ్ అని. Mm. సో, నేనప్పుడు కాలేజ్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. Yeah. సో, కౌన్సెలింగ్‌లో కాలేజ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తూ అలా చూసుకుంటే అప్పుడు ఇందులో ఫస్ట్ సివిల్ వచ్చింది మండీలో. Mm. దెన్ ఫ్రీజ్ చేయకుండా ఫ్లోట్ చేస్తే మెకానికల్ వచ్చింది. Mechanical. హ్మ్. ఇంకొంచెం ఇంకా నెక్స్ట్ 2016 ఐఐటీస్‌కెళ్తే ఇంకా హ్మ్. ఎలక్ట్రికల్ కూడా వచ్చేది. ఎలక్ట్రికల్ కూడా వచ్చేసాను. అవును. బట్ హ్మ్. యూ ప్రిఫర్డ్ సమ్, హ్మ్. ది సెకండ్ టైర్ సెకండ్ టైర్ ఐఐటీస్. ఐఐటీస్ అండ్ దెన్ హ్మ్. కోర్ హ్మ్. బేసికల్లీ. కోర్ బేసికల్లీ సార్. మెకానికల్, ఎలక్ట్రికల్ అనుకున్నాను సార్. సో, ఫిజిక్స్ యాక్చువల్లీ ఇంట్రెస్ట్ కాబట్టి. అవును. సో, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అనుకున్నాను. యాహ్! హ్మ్. యాహ్! ఫిజిక్స్ అన్నాడు కాబట్టి చెప్తున్నా. హ్మ్. వెరీ ఫ్యాసినేటెడ్ బై హ్మ్. ఫిజిక్స్ బికాజ్ హిస్ యెస్ మ్యాథ్స్ వాస్ సార్. ఆల్రెడీ గుడ్. నాకు యెస్ ఫిజిక్స్ సార్. చెప్పడం చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించేది విశాల్‌కి. యెస్. సరే. సో హ్మ్. నౌ హ్మ్. వాట్ పాత్ ఆర్ యూ టేకింగ్? లైక్ హ్మ్. మెకానికల్ కోర్‌లో కంటిన్యూ అవుతున్నావా? హ్మ్. అవుదాం అనిపిస్తుందా? లేకపోతే మళ్ళీ ఏమన్నా ఇట్లాగే డేటా సైన్స్ వీటికి కన్వర్ట్ కావాలని ఉందా? యాక్చువల్‌గా కాలేజ్‌కెళ్ళిన తర్వాత రైట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పోజర్ దొరికింది సార్ ఫస్ట్ ఇయర్‌లో. సో, నేను పైథాన్ నేర్చుకున్నాను. సో, హ్మ్. కోడింగ్ అవన్నీ కొంచెం ఎక్స్‌పోజర్ దొరికాయి. అండ్ విత్ ఫ్రెండ్స్ చాలా హ్యాకథాన్స్‌లో గాని పార్టిసిపేట్ చేయడం దానివల్ల నాకు కోడింగ్ గూడా వచ్చింది. యూ ఆర్ కంఫర్టబుల్. కంఫర్టబుల్. సో, ఆఫ్టర్ ఫ్యూ టైమ్ ఆఫ్టర్ సెకండ్ ఇయర్‌కొచ్చాక, థర్డ్ ఇయర్‌కొచ్చాక ఒక డైలమాలో ఉండే అనమాట. హ్మ్. సీఎస్ కోర్ సైడ్ ఎళ్ళాలా? సీఎస్ సైడ్ ఎళ్ళాలా? హ్మ్. లేకపోతే 2 అన్నట్టు ఎళ్ళాలా అని. హ్మ్. బట్ ఎవెన్చువల్లీ థర్డ్ ఇయర్‌కొచ్చాక సీఎఫ్‌డి గురించి తెలిసింది సార్. కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ కంప్యూటేషన్ డైనమిక్స్. ఫ్లూయిడ్ డైనమిక్స్ తెలుసు. విచ్ రిక్వైర్స్ యువర్ కోడింగ్ స్కిల్స్ ఆల్సో. అండ్ ఇట్ ఇస్ ఎ అండ్ టఫ్ సబ్జెక్ట్. టఫ్ సబ్జెక్ట్. వెరీ టఫ్ సబ్జెక్ట్ సో టఫ్ థింగ్స్ అట్రాక్ట్ యూ. యెస్ సార్. అండ్ ఎంతైనా మెకానికల్‌లో ఇట్స్ టఫెస్ట్ సార్. సో, ఇట్స్ అందుకే ఆ సైడ్ ఎళ్దాం అనుకున్నాను. అండ్ కోర్‌లోనే ఎళ్దాం అనుకున్నాను సార్. ఐ డోంట్ వాంట్ టు గో ఔట్ సైడ్ టు సీఎస్ ఫీల్డ్ ఎనీథింగ్. అండ్ ఫర్ నౌ ఐయామ్ థింకింగ్ టు గో టు ఎంఎస్. ఎంఎస్ చేయాలని. హ్మ్. సో, జర్మనీలో అనుకుంటున్నాను. ఓకే. ఆహ్, బట్ లేదు హ్మ్. యూఎస్‌లో కూడా దేర్ ఆర్ హ్మ్. గ్రేట్ యూనివర్సిటీస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ విత్ కంప్యూటేషన్ ఫ్లూయిడ్ డైనమిక్స్. యెస్ సార్. యెస్. ఎందుకంటే హ్మ్. రేపు హ్మ్. మన ఎయిర్‌క్రాఫ్ట్ బిల్డింగ్ హ్మ్. ఇండస్ట్రీస్‌లో చాలా హ్మ్. జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్ కదా సార్. పబ్లిక్ సో, యూనివర్సిటీస్. ద ఫ్రీ ఎడ్యుకేషన్ యాహ్! విచ్ బట్ అట్రాక్టెడ్ మీ. యాక్చువల్లీ హ్మ్. ఐఐటీ నుంచి హ్మ్. మీరు వెళ్తారు కాబట్టి హ్మ్. ఫండింగ్ కూడా రావచ్చు. హ్మ్. యూ మే ఈవెన్ కీప్ యూఎస్ ఆప్షన్స్ యాక్చువల్లీ ఓపెన్. ఎంఓయూస్ గూడా ఉన్నాయి సార్ మా కాలేజ్‌లో. చాలా మంది అసలు ఎళ్లారు జర్మనీకి. జర్మనీకి. చాలా మంది ఎళ్లారు మా ఫ్రెండ్స్ అందరూ. ఓకే. సో, ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ జర్మనీ రైట్ ఇట్స్ నౌ. ఆల్రెడీ. ఆల్రెడీ ఉన్నారు. హ్మ్. యాహ్! అక్కడ దట్ హ్మ్. జర్మనీ అండ్ హ్మ్. ఎస్పెషల్లీ ఈస్ వెరీ గుడ్ ఫర్ హ్మ్. మెకానికల్ జపాన్ అండ్ జర్మనీ బోత్ సార్ కాలేజ్‌కి. మెకానికల్ ఇంజినీరింగ్ హ్మ్. చాలా గ్రేట్‌గా ఉంటుంది. హ్మ్. సో యువర్ గోల్ ఈస్ టు గో ఫర్ పీజీ. హ్మ్. స సో హ్మ్. హౌ డస్ ఫాదర్ సపోర్ట్ ఫర్ దిస్? అంటే జాబ్ అని యాక్చువల్‌గా అడగట్లేదా? ఫాదర్ ఒపీనియనే సార్. హ్మ్. ఫాదరే అన్నారు. ఫాదర్ గూడా పుష్ చేస్తున్నారు. పుష్ యూ షుడ్ చేస్తున్నారు. గో ఇంకా ఎక్స్‌పోజర్ రావడానికి. యాక్చువల్లీ లోకల్ నుంచి ఆల్రెడీ ఢిల్లీ వరకు, చండీగఢ్ సైడ్ అటు హిమాచల్ ప్రదేశ్ వరకెళ్ళాను. సో, ఫ్రమ్ నౌ ఇంకా జస్ట్ ఎక్స్‌పోజర్ గో దొరుకుతుంది. ఫర్దర్. ఫర్దర్. యెస్ నేను సార్. యాక్చువల్‌గా అదే చెప్తుంటాను. హ్మ్. నౌడేస్ ఒకప్పుడు ఒక 20 హ్మ్. ఇయర్స్ ఎగో అయితే హ్మ్. నేను ఐ యూజ్డ్ టు టెల్ మీకు సబ్జెక్ట్ కొంచెం ఇంట్రెస్ట్ వస్తే కొంచెం కాలేజీ కాంప్రమైజ్ అయినా పర్లేదని చెప్పేవాడిని. అవును సార్. సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే. ఇంట్రెస్ట్ ఉంటే. బట్ నౌ ఇట్స్ నాట్ లైక్ దట్. హ్మ్. ఎనీ సబ్జెక్ట్ ఈస్ హ్మ్. ఓకే. హ్మ్. యూ నీడ్ టు గో టు హైయర్ లెవెల్ ఇన్‌స్టిట్యూట్. అండ్ లైక్ యూ టోల్డ్ ట్రై టు డూ ద టఫెస్ట్ థింగ్. హ్మ్. మామూలుగా హ్మ్. పిల్లలకి ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన వాళ్ళకి నేను కొన్ని చెప్తుంటాను. హ్మ్. ఫస్ట్ బీ పాజిటివ్. పాజిటివ్ అంటే ఏంటి? హ్మ్. సడెన్‌గా 10థ్ నుంచి రాగానే అసలు హ్మ్. ఏం చేయాలో తెలీదు కదా అవును పిల్లలకి. సార్. సో, హ్మ్. ప్రాబ్లమ్స్ రావట్లేదని టెన్షన్ పడుతుంటారు. హ్మ్. ఈరోజు ప్రాబ్లమ్ రాలేదంటే రేపు వస్తది. రేపు రేపొస్ రాకపోతే ఎల్లుండి వస్తది. బీ హ్మ్. పాజిటివ్ అంటాను. హ్మ్. అండ్ ట్రై టు డూ ద టఫెస్ట్ థింగ్స్ అంటాను. అవును సార్. హ్మ్. అండ్ దెన్ కమ్యూనికేట్. హ్మ్. యాక్చువల్లీ యెస్ హ్మ్. కమ్యూనికేషన్ అంటే హ్మ్. నాకు మామూలుగా ఆ హ్మ్. టైంలో అప్పుడు నువ్వు నా దగ్గరికి లాంగ్ టర్మ్‌కొచ్చినావు. లాంగ్ కెరీర్ టర్మ్‌కొచ్చాను డేస్. సార్. హ్మ్. సో, హ్మ్. క్లాస్‌లో ఫిజిక్స్ గురించి ఒక మంచి ఐడియాలు హ్మ్. చెప్పినప్పుడు చాలా కమ్యూనికేట్ చేసిన స్టూడెంట్స్‌లో విశాల్ ఒకడనమాట. సో, యెస్. యాహ్! గోయింగ్ బ్యాక్ టు ది హ్మ్. లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్. దాని గురించి లెట్ అస్ టాక్ అబౌట్ ఇట్. వేర్ హ్మ్. డిడ్ యూ డూ యువర్ ఇంటర్మీడియేట్? యాక్చువల్‌గా ఇంటర్మీడియేట్ కరోనాలో ఎళ్ళిపోయింది సార్. సో, ఓకే. నేను లోకల్ కాలేజ్‌లో జస్ట్ జాయిన్ అయ్యి ఎక్కడ మణుగూరా? కొత్తగూడెంలో కొత్తగూడెం. నలంద అని ఒక కాలేజ్ ఉంటది. ఓకే. సో, అక్కడ జాయిన్ అయిపోయి జస్ట్ ఎగ్జామ్స్ రాసి ఫ్యూ డేస్ ఎళ్ళాను. హ్మ్. సో, ఇంటర్ డిడ్ నాట్ వెంట్ వెరీ గో వెల్. వెల్. హ్మ్. హ్మ్. సో, ఇంటర్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ రాసాను. 20 మార్క్స్ వచ్చాయి సార్ అడ్వాన్స్‌లో. మొత్తం. మొత్తం కలిపి ఓవరాల్. ఓకే. ఆ! సో, మ్యాథ్స్‌లో సమ్‌వేర్ అరౌండ్ 10, ఆ! ఫిజిక్స్‌లో సమ్ 6 ఎంతో, హ్మ్. కెమిస్ట్రీలో సమ్ 4 మార్క్స్ అలా వచ్చాయి. సో, హ్మ్. ఓవరాల్ 20 మార్క్స్ వచ్చాయి. క్వాలిఫై అవ్వలేదు. హ్మ్.
అండ్ ఎంసెట్‌లో ఓకే. కొంచెం ర్యాంక్ వచ్చింది. ఏదో కాలేజ్ వస్తుంది. హ్మ్. డ్యాడీ ఎంసెట్‌లో ఎళ్ళు డోంట్ వరీ అన్నారు. హుహు. బట్ ఐ ఫీల్ ఐ డిజర్వ్ దిస్ సార్. యాహ్! నాకు నా కేపబిలిటీస్ నాకు తెలుసు కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఆ! అంటే ఐల్ ఇంటరప్ట్ యూ ఫర్ హ్మ్. ఓకే. వైల్. హ్మ్. చాలామంది ఈ హ్మ్. మధ్యన లాంగ్ టర్మ్ కోసం అని వస్తుంటారు. దే ఆర్ కన్‌ఫ్యూజ్డ్ కంప్లీట్‌గా. నేను చేయాలా? లేదా? ఓన్లీ వన్ క్వెషన్ ఐ ఆస్క్ దెమ్. డు యూ థింక్ యూ డిజర్వ్ ఇట్? యెస్. అది తెలియాలి లోపల గదా! అవును సార్. అవును. ఆ! అంటే పేరెంట్స్ పుష్ చేస్తే లాంగ్ టర్మ్‌కి వచ్చేవాళ్ళున్నారు. నేను యాక్చువల్‌గా రివర్స్ సార్. నేను పుష్ చేసుకున్నాను. ఆ! పేరెంట్స్‌కి చెప్పాను దట్ నాకు కావాల్సిందే ఇది. ఐ డిజర్వ్ దట్ అని. హ్మ్. జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యూ బ్యాడ్ టైమ్ ఆ! నేను అవ్వలేకపోయాను. బట్ యాక్చువల్లీ ఇఫ్ ఐ పుట్ ద ఎనర్జీ అండ్ టైమ్ అవ్వగలుగుతాను. నాకు తెలుసు. ప్రాసెస్ తెలుసు. ఐ యామ్ హ్మ్. వెరీ ఫ్యాసినేటెడ్ బై సైన్స్. నేను యాహ్! అలాంటి కాలేజ్‌లోనే చదవాలి. నాకు ఇలాంటి గోల్ ఉన్నాయి సార్. నాకు సైన్స్ అంటే ఇష్టం ఎక్కువ. హ్మ్. సో, మ్యాథ్స్‌లో ఆల్రెడీ వెరీ గుడ్. సో, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంత గుడ్ కాదప్పుడు. జనరల్‌గా హ్మ్. హ్మ్. స్కూల్స్‌లో అంత పెద్దగా హ్మ్. ఇదవ్వదు. సైన్స్ అంతా లేదు. సో, ఇంకా లాంగ్ టర్మ్ అని పుష్ చేసి ఎక్కడ జాయిన్ అవ్వాలో కూడా తెలీదు అప్పుడు. హ్మ్. వన్స్ అలా ఇక్కడ కాలేజ్ తెలిసిన తర్వాత ఇక్కడికొచ్చాను. హ్మ్. జాయిన్ అయిపోయాం. వెంటనే డ్యాడీకి నచ్చింది కాలేజు. హ్మ్. జాయిన్ చేశారు. మా ఫ్రెండ్ కూడా ఉండేదప్పుడు. అవును. ఇంకో వాడు విశాల్ అని. ఆయన విశ్ పేరు గూడా విశాలే గదా! విశాల్ ఉదయ్ అని. హ్మ్. సో, ఇద్దరం కలిసి జాయిన్ అయిపోయాము. హ్మ్. జాయిన్ అయిపోయిన తర్వాత మాకు యాక్చువల్‌గా ఇద్దరికీ మాకిక్కడ ప్రాసెస్ నచ్చింది సార్. హ్మ్. నాకు వాడికిద్దరికి. హ్మ్. హి ఈజ్ ఇన్ ఎన్‌ఐటీ వరంగల్. NIT రైట్. వరంగల్‌లో హి హ్మ్. వెంట్ ఫర్ ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్. లైక్ హ్మ్. వన్స్ అగైన్ హిస్ ఫాదర్. ఫాదర్ ఈజ్ మీ ఎలక్ట్రికల్ బోత్ యువర్ ఆల్సో. ఫాదర్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ ఇన్ ఇంజినీర్. గవర్నమెంట్. అవును సార్. అవును. వాళ్ళ అట్లా ఫ్రెండ్స్ సార్. వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెండ్స్. మేమిద్దరం యాస్ క్లాస్‌మేట్స్ ఫ్రెండ్స్. క్లాస్‌మేట్స్. అచ్చా! హ్మ్. స్కూల్‌లో గూడా క్లాస్‌మేట్సా? స్కూల్‌లో గూడా క్లాస్‌మేట్స్. ఓకే. హ్మ్. హ్మ్. అలా. సో, హి ఈజ్ నౌ ఇన్ ఎన్‌ఐటీ వరంగల్. NIT ఆ! వరంగల్. ఎలక్ట్రికల్ చేసాడా? కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ సార్. ఎలక్ట్రికల్ తీసుకున్నాడు. ఎలక్ట్రికల్ తీసుకున్నాడు. నో హ్మ్. యాక్చువల్లీ ఈవెన్ హి గాట్ సమ్ ఐఐటీ. హ్మ్. బట్ ఐఐటీస్ వచ్చింది. బట్ హి బ్రాంచ్ ఈస్ చేయకపోతే గెట్టింగ్ సివిల్ అండ్ లేటర్ లేటర్. బ్రాంచెస్. ఆ! హ్మ్. సో, ఎన్ఐటీ వరంగల్ ఒకటి నియర్ ఉంది. ప్లస్ ఎలక్ట్రికల్ వస్తుందనేసి ఆ! హి హి వాంటెడ్ ప్రిఫర్డ్ దట్. ఆ! యెస్. యెస్. సో హ్మ్. దట్ మీన్స్ ప్రాక్టికల్లీ నీ హ్మ్. ప్రిపరేషన్ ఫర్ ఐఐటీ అరౌండ్ 1 ఇయర్ ఆర్ లెస్ థాన్ 1 ఇయర్? యాక్చువల్‌గా 8 మంత్స్. 8 మంత్స్. 8 మంత్స్. సో ఆ! 8 మంత్స్‌లో ఐఐటీకెళ్ళొచ్చు కదా! యెస్. అంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆ! చెప్తున్నానంటే నా బేసిక్స్ ఒకటి స్ట్రాంగ్ ఉండే సార్. హ్మ్. సో, 8 మంత్స్‌లో హ్మ్. నేను జస్ట్ ట్రస్ట్ చేసి ప్రాసెస్‌ని ఐ హ్మ్. ఫాలోడ్ ఎవ్రీథింగ్ విచ్ వాస్ గివెన్. సో, ఎవ్రీథింగ్ ప్రాపర్‌గా వర్క్ అయింది. యాక్చువల్‌గా చెప్పాలంటే కొంచెం లక్ గూడా తోడైంది. ప్రాపర్‌గా ఎవ్రీథింగ్ లక్ వర్క్ అయింది. ఉండాలి. లక్ కూడా ఉండాలి. సో, అండ్ 8 మంత్స్ ఎక్కడ డీవియేట్ అవ్వలేదు సార్. యెస్ ఐ నో థట్. ప్రాపర్‌గా 8 మంత్స్ ట్రస్ట్ చేశాను ప్రాసెస్‌నైతే. హ్మ్. ఎందుకంటే దేర్ ఈస్ నో టర్నింగ్ బ్యాక్ నౌ. 8 మంత్స్ తర్వాత 1 ఇయర్ వేస్ట్ చేశా, 1 ఇయర్ వేస్ట్ చేశా అనే ఆ! టాక్ ఫీలింగ్. వస్తది కాబట్టి అవును. ఐ గేవ్ ఎవ్రీథింగ్ 8 మంత్స్‌కి. అండ్ నాకు ముందు నుంచే తెలుసు నేను ప్రాపర్‌గా ఇస్తాను టైము. హ్మ్. 8 మంత్స్ ఈస్ వెరీ క్రూషియల్ రైట్ నౌ అని. హ్మ్. అండ్ మెయిన్స్ గూడా జాన్వరిలో వచ్చేస్తుంది కదా! అవును. వెరీ ఫాస్ట్ వెరీ వచ్చేస్తది. ఫాస్ట్. సో, ఇంటర్ అయిపోయి నాట్ ఈవెన్ 8 హ్మ్. మంత్స్. ఆ! జాన్వరికి 6 మంత్సే ఉంటది. అంటే అడ్వాన్స్ వరకైతే 8 మంత్స్. సో, యాహ్! మెయిన్స్ ఇంకా చాలా తక్కువ. అవును. అరౌండ్ 6 మంత్స్ సంథింగ్. అవును. అవును. హ్మ్. అప్పుడు నీ హ్మ్. బ్యాచ్‌లో మంచి పిల్లలుండేవాళ్ళు. ఐ రిమెంబర్. అవును సార్. టచ్ ఉందా హ్మ్. వాళ్ళతో ఇంకా నీకు? ఉంది సార్. ఉంది సార్. శివేష్ అని ఉండేవాడు కదా! సివేషన్ వాడు బిట్స్ వాడు హైదరాబాద్. బిట్స్‌కెళ్ళినాడు. ఆ! విశాల్ ఏమో వరంగల్ ఎన్ఐటీకెళ్ళాడు. ఎన్ఐటీకెళ్లారు. హ్మ్. తర్వాత ఎన్ఐటీ వరకెళ్ళాక శ్రీజ ఎళ్ళారు. ఎన్ఐటీకి చాలా మందికెళ్ళారు. చాలా చాలా మందెళ్లారు. మందెళ్ళారు. అండ్ సచిత్ ఎంఐటీ. సచిత్ ఏమో అవును. ఆ! హ్మ్. అండ్ అలా కొంతమంది. సో, వాళ్ళు హ్మ్. టచ్‌లో ఉన్నారు. ఉన్నారు. ధనుష్, ఆ! ధనుష్ ధనుష్ బిట్స్‌కెళ్ళాడు కదా! బిట్స్ హైదరాబాద్. బిట్స్ ఆ! హైదరాబాద్‌కెళ్ళాడు. ధనుష్. నాకు ధనుష్ అయితే బాగా బ గుర్తు. హ్మ్. అండ్ గౌతమ్ గూడా సార్. హి వెంట్ టు చెన్నై సమ్ యూనివర్సిటీ అవును. సాయి యూనివర్సిటీ అనుకుంటా. సంథింగ్. హ్మ్. ఫ్రీక్వెంట్‌లో టచ్‌లోనే ఉంటాం సార్. హ్మ్. నో దట్స్ వెరీ హ్మ్. ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకంటే ది కైండ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ యూ మేక్ హియర్ ఇన్ ఐఐటీ ఈస్ గోయింగ్ టు హ్మ్. బి వెరీ వెరీ యూజ్‌ఫుల్. యూజ్‌ఫుల్. హ్మ్. సరే. హ్మ్. సో, యాహ్! దిస్ జనరల్లీ ఐ ఆస్క్ యాక్చువల్‌గా. నువ్వు ఆల్రెడీ యూ ఆర్ ఫ్యాసినేటెడ్ అబౌట్ సైన్సెస్ అవును. అండ్ యూ హ్యాడ్ ఎ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. అండ్ లక్కీలీ యూ కేమ్ టు డెల్టా. అవును సార్. సో, మండికెళ్ళిన తర్వాత హ్మ్. నీకు ఇక్కడ నేర్చుకున్న ఈ కల్చర్ ఈ హ్మ్. కల్చర్‌లో ఉండి వెళ్ళినావు కదా! బికాజ్ హ్మ్. అవర్ కల్చర్ ఈస్ నాట్ జస్ట్ మగ్గింగ్ అప్ సొల్యూషన్స్. అవును సార్. అండ్ ఈవెన్ హ్మ్. యూ డిడ్ నాట్ లైక్ ఐ నో. సార్. సో, హౌ హ్మ్. డు యూ థింక్ యువర్ హ్మ్. ఓన్ capacity to think and apply and the way Delta nurtured you is హ్మ్. helping you in money. యెస్. ఒకటి డెల్టాలో అందరు ఫ్రెండ్స్ యాక్చువల్‌గా లాంగ్ టర్మ్ తీసుకున్నాం కాబట్టి ఎవ్రీవన్ వాస్ వెరీ డ్రివెన్. Yeah. అందరికీ ఒకటే గోల్ ఉంది. మాకింకా సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఏం లేదు కాబట్టి That was అందరికి a ఒకటే great గోల్. group. I remember you had ఎవ్రీవన్ such a beautiful యెస్. friendship సో, and competition. వి యూజ్డ్ టు కంపీట్ విత్ ఈచ్ అదర్. Oh, వెరీ మచ్ కాంపిటీషన్ ఉండేది మా బ్యాచ్‌లో. అండ్ అందరికి ఒకటే గోల్ ఐఐటీ. అందరికీ హై లెవెల్ కాంపిటీషన్‌లో ఉండేది. అండ్ ఐ యూజ్డ్ టు లైక్ దట్.
పీర్ ప్రెషర్ గానివ్వండి, ప్రెషర్‌లా తీసుకోలేదెప్పుడు. హ్మ్. బట్ దాన్ని చాలా యూజ్ చేసుకున్నాను. అండ్ శివేష్ యాక్చువల్‌గా మ్యాథ్స్ చేసేవాడు. సో, అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ అండ్ గ్యాదర్ చేసుకోవడం. లక్కీగా అసలు ఆ హ్మ్. టైంలో మీకు గుర్తుందో హ్మ్. చాలా మంది దే కేమ్ వితౌట్ ఎనీ ప్రాపర్ హ్మ్. 9థ్, 10థ్‌లో పెద్ద ఫౌండేషన్ లేదు. లేదు. అవును సార్. అందరూ హ్మ్. 10థ్, 11థ్ హ్మ్. కరోనా 11థ్, 12థ్ బోత్ 11థ్, కరోనా. 12థ్ బోత్ బోత్ కరోనా సార్. కరోనా ఆ! బ్యాచ్ బోత్ రైట్. కరోనా బ్యాచ్ సార్. యెస్. హ్మ్. హ్మ్. 10థ్ ఎగ్జామ్స్ గూడా కరోనా ఇంటరప్ట్ చేసింది సార్. హ్మ్. సో, అప్పటినుంచి 2 ఇయర్స్ టోటల్ లాక్‌డౌన్‌లోనే ఉండేది. హ్మ్. సో, అందరూ ఆ కాంపిటీషన్‌ని ఎంజాయ్ జేయడం, ఆ ప్రాసెస్‌ని ట్రస్ట్ చేసి ప్రాపర్‌గా ఫాలో అవ్వడం. అండ్ యాక్చువల్లీ మీరు చెప్పినట్టు మగ్గింగ్ అప్ నాకసలు ముందు నుంచే అలవాటు లేదు. అండ్ కాలేజ్‌కెళ్ళినప్పటి నుంచి గూడా సబ్జెక్ట్స్ అనేవి వెరీ ఫ్యాసినేటింగ్. సో, మెకానికల్ కోర్‌లో మగ్గింగ్ అప్ అనేది అస్సలు నడవదు. అస్సలు. అండ్ ఫిజిక్స్ మెకానికల్ తీసుకున్నాం కాబట్టి మెకానికల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫిజిక్స్. యాహ్! సో, ఈ ఫిజిక్స్ బేసిక్స్ వల్ల హ్మ్. ఇట్ హెల్ప్డ్ వెరీ లాట్ ఇన్ కాలేజ్. హ్మ్. మీకు ఫస్ట్ హ్మ్. ఫస్ట్ ఏమంటది ఇంజినీరింగ్ మెకానిక్స్ అని ఒక బుక్ ఉంటది. అవును సార్. ఒక హ్మ్. సబ్జెక్ట్ ఉంటది. హ్మ్. మీరు ఏం ఫాలో అవుతారు కానీ సింగర్ అని ఉంటదనుకుంటా. అవును సార్. హ్మ్. జస్ట్ మీరిక్కడ హ్మ్. న్యూటన్స్ లా సరిగ్గా నేర్చుకొనెళ్ళి, ఆ! ఎనర్జీ కన్జర్వేషన్ సరిగ్గా నేర్చుకొనెళ్తే యూ విల్ అవును ఓన్లీ సార్. డెవలప్ అదర్ టెక్నిక్స్ దేర్. అవును సార్. హ్మ్. నో. మెకానికల్ ఇంజినీరింగ్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ఇంజినీరింగ్ హ్మ్. పర్సనల్లీ. అవును సార్. అంటే ఈ మధ్యన హ్మ్. కోర్‌లో జాబ్స్ లేవు అని చాలా మంది డిఫెన్స్‌లో పడతారు గానీ హ్మ్. నథింగ్ లైక్ ఇట్. హ్మ్. ఆల్‌రైట్. సో, సో 3 ఇయర్స్ ఈస్ ఓవర్ ఇన్ మండి నౌ. యెస్ సార్. ఇప్పుడు హ్మ్. ఫోర్త్ ఇయర్. హ్మ్. సో వాట్ హ్మ్. కైండ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్స్ యూ మేడ్? లైక్ వెన్ యూ లుక్ హ్మ్. బ్యాక్ మండి హ్మ్. ఎక్స్‌పీరియన్స్ అంతా ఒకసారి హ్మ్. నువ్వు హ్మ్. యూ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ రైటింగ్ అనుకో. హ్మ్. ఏం ఏం చెప్తావు నాకు? యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ గ్రూప్ హ్మ్. నా బ్రాంచ్ ఎవరు లేరు సార్. సో, ఎవ్రీబడీ ఈస్ డిఫరెంట్ బ్రాంచ్. అవునా? అండ్ మళ్ళీ వేరే ఇద్దరు గూడా సేమ్ బ్రాంచ్ లేరు. హ్మ్. ఒకడు సీఎస్‌సి, ఆ! ఒకడు ఎంఎన్‌సి, ఓకే. ఇంకొకతను ఎలక్ట్రికల్, ఇంకొక అతను సివిల్. అలా ప్రతి బ్రాంచ్ నుంచి ఒక్కొక్కళ్ళున్నారు. యెస్. అండ్ యాహ్! యూ ఎంజాయ్ దట్ పియర్ ఆ! ఇది. హ్మ్. అది. హ్మ్. అండ్ ఫస్ట్ ఇయర్ అంతా సేమ్ గాబట్టి అలా ఎళ్ళిపోయింది. హ్మ్. బట్ సెకండ్ ఇయర్ నుంచి వి స్టార్టెడ్ బిల్డింగ్ ఫ్యూ థింగ్స్ సార్. హుహు. అండ్ అందరికి అదే ఇంట్రెస్ట్ హ్మ్. ఏదోకటి చేయాలని. మేము యాక్చువల్‌గా ఒక ప్రాజెక్ట్ చేసాం సార్. డీపీఏ అని ఉంటది మా కాలేజ్‌లో కోర్సు. ఏంటది? డిజైన్ ప్రాక్టికమ్ అని ఉంటది. ఓకే. సో, మేము 4 రూమ్‌మేట్స్ కలిసి చేసాం సార్ ప్రాజెక్ట్. హ్మ్. అండ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ వి ఆర్ ఫండెడ్ 3 లాక్స్. ఓహ్! గ్రేట్. యెస్ హ్మ్. సార్. సో, ఆహ్, అది ప్రాజెక్ట్ వచ్చేసి మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళ ప్రాజెక్ట్. హ్మ్. అండ్ మా దగ్గర ప్రొఫెసర్ ఒకాయన మహారాష్ట్ర నుంచున్నారు. సో, అతను ప్రపోజ్ చేశారు మాకు. హ్మ్. అండ్ మేము చేసాం అది. హ్మ్. సో, వి వన్ దట్ సార్. యాక్చువల్‌గా అదొకటి. ఆ! నీకు గుర్తు చేస్తా నేను. హ్మ్. మనకు ఐఐటీస్ స్టార్ట్ చేసినప్పుడు, హ్మ్. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఐఐటీ స్టార్ట్ చేసినప్పుడు దట్ హ్మ్. వాస్ ద ఐడియా. హ్మ్. అమెరికాలోని ఎంఐటీ లాంటి ఇన్‌స్టిట్యూట్స్ ఇండియాకు చాలా ఉండాలా. హ్మ్. అండ్ దే షుడ్ పార్టిసిపేట్ ఇన్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ది హ్మ్. సొసైటీ అని. హ్మ్. సో, ది సొసైటీ అండ్ ఐఐటీస్ ఇంటరాక్షన్ యాక్చువల్‌గా ఇంకా ఎక్కువ అవ్వాలేమో అనుకుంటాను. ఎందుకంటే హ్మ్. చాలా మంది పిల్లలు జాబ్స్ అని వెళ్ళిపోతుంటారు. ఎళ్ళిపోతున్నారు. సో, హ్మ్. ఐ మెన్షన్డ్ ఇన్ ది బిగినింగ్ మండి హ్మ్. రీసెర్చ్ అని ఉన్నది చూడండి. ఐ హాడ్ హ్మ్. అన్ ఒపీనియన్. ఐ మీన్ ఐ హ్మ్. హాడ్ సమ్ పాయింట్ ఇన్ ఇట్. హ్మ్. ఐఐటీస్ షుడ్ ఇన్వెస్ట్ మోర్ ఇన్ రీసెర్చ్ హ్మ్. అవును సార్. కదా! దే ఆర్ హ్మ్. మీant ఫర్ ఇండియాస్ డెవలప్‌మెంట్ బేసిక్‌గా. డెవలప్‌మెంట్. అవును సార్. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఆల్‌రైట్. హ్మ్. సో, దెన్ ఇంకా హ్మ్. ఐఐటీ మండి లైఫ్‌లో స్పోర్ట్స్ ఏమైనా ఆడావా? నార్మల్‌గా నేను స్పోర్ట్స్ అంటే తక్కువ సార్. హ్మ్. అప్పుడప్పుడు క్యాజువల్‌గా ఆడుతూ ఉంటాను. క్రికెట్ గాని, షటిల్ గాని. నథింగ్ స్పెషల్ నీకేం ఆ! ఇంట్రెస్ట్ స్పెషల్‌గా ఏం లేకుండా. స్పెషల్‌గా రోబోట్రానిక్స్ ఉంటుండే. రోబోట్రానిక్స్. నేను ముందు స్కూల్‌లో ఉన్నప్పుడు గూడా రోబోట్రానిక్స్ నేర్చుకుంటున్నా. హుహు. అండ్ అప్పుడు ఐఐటీ గౌహటికి అండ్ ఐఐటీ మద్రాస్‌కి హ్మ్. అండ్ ఈవెన్ ఐఐటీ హైదరాబాద్‌కొచ్చాను ఫర్ అవునా? కాంపిటీషన్స్. ఓహ్! హ్మ్. అండ్ ఆ కాంపిటీషన్స్‌లో హైదరాబాద్‌లో సెకండొచ్చింది. హ్మ్. గౌహటిలో ఫస్టొచ్చింది. హ్మ్. సో, ఆ ఇంట్రెస్ట్ నిజంగానే చాలా ఉంది సార్. హ్మ్. బట్ కాలేజ్‌కెళ్ళిన తర్వాత మా కాలేజ్‌లో హెవీయెస్ట్ ఫండెడ్ గాని, హ్మ్. క్లబ్ గాని ఎవ్రీథింగ్ ఈజ్ రోబోట్రానిక్స్. ఓహ్! అండ్ మా డైరెక్టర్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ రిసర్చర్ ఇన్ రోబోట్రానిక్స్. సో, అక్కడ మంచి ఎక్స్‌పోజర్ దొరికింది. వి బిల్ట్ మార్స్ రోవర్. హ్మ్. మేము చాలా ప్రాజెక్ట్స్ చేసాం ఇలాగా. ఫస్ట్ ఇయర్‌లో గాని, సెకండ్ Now ఇయర్‌లో గానియండి. even హ్మ్. robotics or హ్మ్. robotronics హ్మ్. will be now హ్మ్. more into machine learning models లోకి వస్తున్నారు అవును కదా! సార్. అవును సార్. హ్మ్. హ్మ్. ఓల్డ్ రోబోటిక్స్ నుంచి ఐ థింక్ నౌ యూ నీడ్ టు ఆ! యెస్. అంటే హ్మ్. దాంట్లో ఏమన్నా హ్మ్. రీసెర్చ్‌కి ఏమన్నా చేసే ఉద్దేశం ఉందా? అంటే మెకానికల్‌ను, రోబోట్రానిక్స్, మెకాట్రానిక్స్ అని హ్మ్. ఒకటుంటది సార్. హ్మ్. యాక్చువల్‌గా అటు సైడ్ ఎళ్దాం అనుకున్నాను. హ్మ్. బట్ ఐయామ్ గెట్టింగ్ అంటే ఇండియాలో అంత రికగ్నైజ్డ్ లేదు. అండ్ రైట్. ఇట్స్ రైట్. నాట్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఓకే. మేబీ ఎంఎస్‌కెళ్ళేటప్పుడు యూ కెన్ ఐ విల్ సీ. థింక్ యాస్ వన్ మోర్ ఆప్షన్. వన్ మోర్ ఆప్షన్. యాహ్! విశాల్ యెస్ సార్. జనరల్‌గా మనం లైఫ్‌లో ముందుకెళ్తున్న కొద్దీ హ్మ్. మన అభివృద్ధిలో పాలు పంచుకున్న వాళ్ళు, మన అభివృద్ధిలో మనకి
మన వెంట ఉన్న వాళ్ళకు గ్రాటిట్యూడ్ చూపెట్టడం అనేది ఒక ఇంపార్టెంట్ కల్చర్ మనకి. యెస్. సో వెన్ యూ లుక్ బ్యాక్, హూ ప్లేడ్ ప్రాపర్ బిగ్గర్ రోల్స్ అండ్ గ్రేట్ ప్రాపర్ రోల్స్ ఇన్ యువర్ డెవలప్మెంట్? వాళ్ళందరికీ త్రూ దిస్ మీడియం డూ యూ వాంట్ టు థ్యాంక్? టీచర్స్ సరే. కానీ, పేరెంట్స్ కానీ, స్కూల్ టీచర్స్ హ్మ్. కానీ, ఫ్రెండ్స్ కానీ, త్రూ దిస్ యూ కెన్ థ్యాంక్ ఓకే. సో ఫస్ట్‌లీ ఐ షుడ్ టెల్ థాంక్స్ టు మై ఫాదర్ కదా. అండ్ పేరెంట్స్. సో ఐ ఆహ్, ఐ రిమెంబర్ టాకింగ్ టు హిమ్ హ్మ్. యాక్చువల్లీ. వాళ్ళిద్దరు కలిసి వచ్చేవాళ్ళు, ఇద్దరు హ్మ్. ఇద్దరు ఇంజనీర్స్, అ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. అవును సార్. సో ఫాదర్ పుష్ చేసేవాళ్ళు బాగా. సో అండ్ నేను ఐ మీన్ ఫ్రమ్ బిగినింగ్ మంచి స్కూల్‌లో ఎయడం గానివ్వండి, సిలబస్ కానీ, నా సైన్స్ పుష్ చేసింది. ఇంకోటి మమ్మీ టీచర్. మీ టీచర్. సో మమ్మీ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. ఓ రైట్. సో మ్యాథ్స్ నాకు ముందు నుంచి అలా డెవలప్ అయింది. అట్లా ఆటోమేటిక్గా ఆ! వచ్చింది. అది. నెక్స్ట్ ఐ జాయిన్డ్ ఇన్ కేకేఆర్ సార్ 9థ్, 10థ్. కేకేఆర్. కేకేఆర్ గౌతమ్. దాంట్లో వెరీ ఫ్యూ టీచర్స్ ఆర్ వెరీ గుడ్. 2, 3 టీచర్స్ మ్యాథ్స్ చెప్పిన వాళ్ళు ఇది గాని ఎక్కడ అంటే ఈ కేకేఆర్ గౌతమ్‌ది? గూడవల్లి సార్. ఓకే రైట్. సో దాంట్లో ఆహ్, ఒక ఫిజిక్స్ టీచర్ ఉన్నవారు. హ్మ్. సో అతను చెప్పిన ఫిజిక్స్ కొంచెం దీన్ని పేరు గుర్తులేదు సార్. ఓకే సో అతను నాకు ఫిజిక్స్ కొంచెం రే ఆప్టిక్స్ అప్పుడు 10థ్‌లో కొంచెం అది అక్కడ చెప్పారు. నెక్స్ట్ ఇంటర్ వచ్చేసరికి ఆహ్, అంత మంచిగా అవ్వలేదు. నేను ఆన్‌లైన్‌లో లెక్చర్స్ కూడా ట్రై చేశాను సార్. బట్ డిడ్న్ట్ వర్క్ ఫర్ మీ. ఐ నీడ్ దట్ ఎన్వైర్న్మెంట్. అండ్ దెన్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ థింక్ మ్యాథ్స్‌కి భాస్కర్ సార్ పక్కా నేను ఈస్ సంథింగ్ స్పెషల్ స్పెషల్. అండ్ నా మ్యాథ్స్ నేను ఆల్రెడీ వచ్చనుకున్న మ్యాథ్స్‌కి హి యాడెడ్ సో మచ్ సార్. కదా. హి యాడెడ్ సో సార్ అండ్ ఏంటంటే హ్మ్. మామూలు మ్యాథ్స్ అంటే ఏంటి? హ్మ్. చాలా మంది సొల్యూషన్ చేయడం అనుకుంటారు. హ్మ్. బట్ సర్స్ ఫిలాసఫీ ఇస్ నాట్ దట్. హ్మ్. వై ఓన్లీ దిస్ సొల్యూషన్? హ్మ్. అండ్ ద ఇంటర్‌డిసిప్లినరీ కనెక్షన్ హి యూజ్డ్ టు మేక్, ఇఫ్ యూ రిమెంబర్, అవును ఇస్ సార్. సంథింగ్ అవును డిఫరెంట్. సార్. యాక్చువల్‌గా సార్ తెచ్చే సమ్స్ అనేవి అసలెక్కడ దొరికేవి కావు సార్. అలాంటి సమ్స్ అనేవి చాలా డిఫరెంట్ ఉండేవి. ఏ మెటీరియల్ నుంచి తెచ్చారని కూడా ఇప్పటికి ఐడియా లేదు. అదొకటి. అండ్ దెన్ నా ఫిజిక్స్‌లో నేను రాసినప్పుడు ఫస్ట్ టైమ్ అడ్వాన్స్ రాసినప్పుడు 7 మార్క్స్, 6 మార్క్స్ వచ్చాయి. సో ఫ్రమ్ దేర్ ఐ వెంట్ అప్ టు 50. సో ఆ క్రెడిట్ అంతా నేను మీకే ఇవ్వాలి సార్. ఓకే. ఈ 8 మంత్స్‌లోనే నేను అంత పుష్ చేయగలిగాను. సో నేను నేను ఇప్పటికీ అదే అనుకుంటాను. ఇంటర్ 2 ఇయర్స్ గనుక చదువుంటే ప్రాపర్‌గా, లేదంటే ఇక్కడ జాయిన్ అయ్యి ఉంటే 2 ఇయర్స్, మేబీ ఐ వుడ్ హావ్ పుష్డ్ మోర్. 8 మంత్స్‌లో 50కెళ్ళానంటే ఐ కెన్ మేబీ పుష్ అప్ టు 80 ఆర్ మోర్. సో సో ఫిజిక్స్‌కి ఈవెన్ ఇన్ 4 ఇయర్స్ మెకానికల్‌లో గాని, ఈవెన్ మీరు చెప్పిన కాన్సెప్ట్స్ లైక్ రిజిడ్ బాడీ డైనమిక్స్ అని, సాలిడ్ మెకానిక్స్ అవన్నీ మెకానికల్‌లోనే వచ్చాయి సార్. సో కరెంట్, ఎలక్ట్రిసిటీ ఎవ్రీథింగ్ ఇన్ ఇంజినీరింగ్ ఈజ్ ఫిజిక్స్ యాక్చువల్లీ. అండ్ కోడింగ్‌లో మేబీ మ్యాథ్స్ ఎక్కువొస్తది. బట్ ఫర్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫిజిక్స్. మోస్ట్‌లీ ఫిజిక్స్. సో అక్కడ వెరీ హెల్ప్‌ఫుల్ సార్. సో ఇక్కడ జాయిన్ అవ్వడం. సో ఆ క్రెడిట్ అయితే మీకే ఇవ్వాలి. అండ్ ఈవెన్ మీరు చాలా డిఫరెంట్ థింగ్స్ కూడా చెప్పేవాళ్ళు. లైక్ అప్పుడు ఏఐ వచ్చిందని గాని మీరే చెప్పారు. సీఎస్‌సికెళ్ళొద్దని కూడా మీరే చెప్పారు. నేను అప్పటికి ఇప్పటికి వెళ్ళొద్దంటే ఆ! సిఎస్సికే వెళ్ళాలి వెళ్ళాలి ఏమీ ఏం లేదు. లేదు. కోర్‌లో ఎళ్ళాలి. కోర్‌లో ఎళ్ళండి అని పుష్ చేశారు అప్పుడు. అది అవును. కూడా గుర్తుంది. అండ్ యాక్చువల్లీ నేను లాంగ్ టర్మ్ చేసేటప్పుడే చాట్‌జీపీటీ వచ్చింది సార్. అవును. మీరే ఇంట్రొడ్యూస్ చేశారు మాకు వచ్చి. ఎగ్జాక్ట్‌లీ. మీరే వచ్చి చెప్పారు. చాట్‌జీపీటీ ఒకసారి ట్రై చేయండి. అంత వెల్‌లీ బిల్ట్ కాదు. రైట్, రైట్, రైట్. ఆ! బట్ అప్పుడు నౌ ఇట్ ఇంప్రూవ్డ్ ఇన్ ఎ బిగ్ వే. ఇప్పుడు ఐ మీన్ వెరీ బిగ్ సార్. రిసర్చ్ పేపర్స్ చేసేస్తున్నారు క్లౌడ్‌తో. సో కాలేజ్‌లో ఎవ్రీవన్ ఆర్ యూజింగ్ ప్రాపర్‌లీ. సో అది. అండ్ హ్మ్. ఐఐటీస్‌లో ఎనీ ప్రొఫెసర్ స్పెషల్‌గా? ఐఐటీస్‌లో 3 ప్రొఫెసర్స్ సార్ మెన్షన్ చేయడానికి. నేను ఇందాక చెప్పినట్టు 3 లాక్స్ ఫండింగ్ ఇచ్చిన సార్. ఆహ్, ఇంకా నేను రీసెంట్‌గా ఇంకో రోడ్ మీద వర్క్ చేశాను సార్. పాట్ హోల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. దాని మీద వర్క్ చేశాను. సో, దానికి ఇంకో ప్రొఫెసర్ దీపక్ పాటిల్ సార్ అని. ఇంకొక సారేమో ఇప్పుడు నేను ప్రెజెంట్ వర్క్ చేస్తున్నాను. సో, ఆయనకు కూడా థాంక్స్ చెప్పుకోవాలి. నా హై పెర్ఫార్మన్స్ సైంటిఫిక్ కంప్యూటింగ్ అని ఆ కోర్స్ చెప్పిన సార్. అండ్ నేను ఫస్ట్ చెప్పిన 3 లాక్స్ అది గజేంద్ర సార్. సో, అండ్ ఎనీ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గానీ, హ్మ్. డెల్టా ఫ్రెండ్స్ గానీ, హ్మ్. లేక అక్కడ హ్మ్. ఫ్రెండ్స్ గానీ, హ్మ్. హూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ? యాక్చువల్‌గా హి ఈస్ ఇన్ జర్మనీ రైట్ నౌ సార్. అవునా? అమర్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సీనియరా? లేదు సార్. సేమ్ బ్యాచ్. సేమ్ బ్యాచ్. హి స్టార్టెడ్ ఏ స్టార్టప్ దేర్ ఇన్ హుహు. జర్మనీ. హుహు. సో, వి యూజ్డ్ టు బి రూమ్‌మేట్స్. హ్మ్. తను చాలా ఐ మీన్ హి ఈస్ వెరీ క్లియర్ దట్ హి వోంట్ గో ఇంటూ 9 to 5. సో, హి స్టార్టెడ్ స్టార్టప్ రైట్ నౌ ఇన్ జర్మనీ. హ్మ్. సో,
వాడు నేను కలిసి బాగా ఏదో ట్రై ఔట్ చేసేవాళ్ళం సైన్స్ గానివ్వండి ఇట్లా. ఇద్దరు ఫ్యాసినేటెడ్ అబౌట్ సైన్స్ అండ్ సో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో కొంచెం ఇద్దరం కలిసి చాలా చేసేవాళ్ళం. చాలా రోబోట్రానిక్స్‌లో బేసికల్లీ. అలా పరిచయమయ్యాం. హి విల్ బి హ్మ్. సీయింగ్ దిస్ లేటర్. సెండ్ హిమ్ టు యెస్. ఈ తెలుగు హ్మ్. ఫెలో నో మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఆ! హి విల్ ఫార్వర్డ్. హ్మ్. హ్మ్. ఓకే. నైస్ హ్మ్. సీయింగ్ యూ బ్యాక్ అగైన్ ఇన్ డెల్టా. థాంక్ యూ సార్. అండ్ హ్మ్. ఇంకా ఏంటి? సో, హ్మ్. ఎస్ఆర్‌కే సార్, ఆ! భాస్కర్ సార్ హ్మ్. వాళ్ళని కలిసావా? కలవలే ఇంకా. లేదు సార్ కలుస్తాను. కలవలే. హ్మ్. సో, డెల్టాలో యాక్చువల్‌గా హ్మ్. మేము ఎంజాయ్ చేసే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, హ్మ్. ద స్టూడెంట్స్ కమింగ్ బ్యాక్ టు డెల్టా అగైన్ అండ్ అగైన్. ఒక మీకు బిగినింగ్‌లో నేను డెల్టా అలుమినై ఎపిసోడ్‌లో 2006, 2007, 2003 స్టూడెంట్స్‌ని పరిచయం చేశాను. ఈ మధ్యన 2021 నుంచి వస్తున్న పిల్లల్ని పరిచయం చేస్తున్నాను. అంటే ఇది పెద్దగా ప్లాన్ చేసిందేమి కాదు. పిల్లలు ఇక్కడికొస్తారు. నేను నా ఆఫీస్‌లో మాట్లాడుకునేది గాని, భాష సార్‌తో కూర్చొని మాట్లాడుకునేది గాని, పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిస్తున్నాను. దీని ఉద్దేశ్యం ఏంటి అంటే, చూడండి ఇప్పుడు ఐఐటీకి ఎందుకెళ్ళాలి అన్న దానికి కేవలం ఒక పర్టిక్యులర్ ఏంటి కంప్యూటర్ సైన్స్ అని, లేకపోతే పర్టిక్యులర్ పే ప్యాకేజ్ అని ఇట్లా కాకుండా, ఇటువంటి విషయాలకి వేరే అవకాశాలున్నాయి. వేరే అవకాశాలకు వెళ్ళమని అందరూ సజెస్ట్ చేసినా గూడా, హి వాంటెడ్ టు గో టు a place where he competes with the best students. So that's why he chose IIT Mandi. And I know him actually. He's a highly ఫిజిక్స్ మ్యాథ్స్లో మంచి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్. ఫ్యూచర్లో తర్వాత చాలా ముందుకెళ్తాడని నేను మై గెస్ అండ్ మై బ్లెస్సింగ్స్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ విశాల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.